హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయేది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ మ్యాచ్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇండియా న్యూజిలాండ్ ఇప్పుడు ఇద్దరు నా 4 పాయింట్స్తో సెమీఫైనల్ రేస్లో ఒక నాకౌట్ మ్యాచ్ ఆడబోతున్నారు ఈరోజు. అది ముంబైలో. సో మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏమంటే ఇండియా టీం అనేది ఆల్రెడీ లాస్ట్ 2 మ్యాచ్ పరాభవం చూసింది. సో ఈ మ్యాచ్ మనం ఖచ్చితంగా గెలిచాల్సిన మ్యాచ్. కానీ మనకు కొన్ని ఇబ్బందులు ఏమంటే ఓపెనర్లు ఆడితే మిడిల్ ఆర్డర్ ఆడడం లేదు, మిడిల్ ఆర్డర్ ఆడితే ఓపెనర్ ఆడలేకపోతున్నారు. సో నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్లో మనకి రేణుకా సింగ్ ఠాకూర్ ఆడినట్టు నాకు తెలిసి ఈ మ్యాచ్ రేణుకా సింగ్ ఠాకూర్ని డ్రాప్ చేసి ఖచ్చితంగా జమీన్ రాడ్రిక్స్ ఆడిపించుకోవాలి. ఎందుకంటే జమీన్ రాడ్రిక్స్ ఆడినప్పుడు మనకి ఏమవుతుందంటే చేజ్ చేసేటప్పుడు జమీన్ రాడ్రిక్స్ బ్యాట్స్మెన్ మనకి ఖచ్చితంగా అవసరం. సో ఇప్పుడు మనం తెలిసిన దీని ప్రకారం న్యూజిలాండ్ బ్యాటింగ్లో కూడా టాప్ 4 to 5 మెంబర్స్ మాత్రం ఆడేది. మన ఇండియా ఏమవుతుందంటే ఒక నాకౌట్ మ్యాచ్లు కానీ లేదంటే ఇంపార్టెంట్ మ్యాచ్లు కానీ ఖచ్చితంగా మనం గెలవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా ఈరోజు మన ఓపెనర్ స్టార్ట్ ఇచ్చినాక హార్లీ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రీచా గో, జమీన్ రాడ్రిక్స్ రన్లు వచ్చి ఖచ్చితంగా ఈరోజు మనం 50 ఓవర్స్లో అట్లీస్ట్ 280-300 రన్స్ కానీ పెట్టగలిగితే న్యూజిలాండ్ని ఖచ్చితంగా ఓడిస్తాం. లేదు 230, 240 కొట్టామంటే మళ్ళీ సేమ్ ఇది సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లెక్క తయారవుతారు. చెప్పలేము. ఇప్పుడు న్యూజిలాండ్ టీంలో కూడా ఒకవేళ సోఫీ డివైన్ కానీ అమేలికేది కానీ లేదు సుజీ బెట్స్ కానీ మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళ ఓపెనింగ్ వాళ్ళకి ఏమైనా ఫస్ట్ బ్యాటింగ్ దొరికి వాళ్ళు అట్లీస్ట్ 240, 260, 270 రన్స్ పెట్టినారంటే ఇది మాత్రం మళ్ళీ ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది చేజ్లో. సో లాస్ట్ మ్యాచ్లో సేమ్ ఇట్లా తడబడి ఇంగ్లాండ్ మీద కూడా లాస్ట్ 47 ఓవర్స్ కూడా మ్యాచ్ మందే అనుకున్నాం. సో లాస్ట్ 3 అవర్స్లో ఎట్టపోయిందో. సో ఈ మ్యాచ్ కూడా అట్ట కాకూడదని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.